నమస్తే, నేను ప్రవీణ్ కుమార్. మనూరు మండలం దోసపల్లి గ్రామ సర్పంచ్ బిరదార్ దత్తు గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. సర్పంచ్ గెలవ కంటే ముందు గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలి, ఆ కంటెంట్తోని ఆయన పోటీ చేయని ఆలోచనతోటి యువకులను ఐక్యం చేయడం, గ్రామంలో కొన్ని పండగ వాతావరణాలు మంచిగా చేయడం లాంటి కార్యక్రమాలు చేశారు. అయితే సర్పంచ్ గెలిచిన తర్వాత అదే వైభవం కొనసాగించబోతున్నారా, లేదంటే దానికి పోలీస్ స్టాప్ చేయబోతున్నారా? గ్రామ అభివృద్ధి పట్ల ఆయన ఏ ఆలోచనతో ఉన్నారో ఆయనతో అడిగి తెలుసుకున్నారు. నమస్తే గారు. నమస్తే. సర్పంచ్ గెలవ కంటే ముందు గెలవాలి, యువకులు రావాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆలోచించారు, మాట్లాడారు, చాలా చోట్ల ఐక్యత కోసం పనిచేశారు. ఇప్పుడు సర్పంచ్గా గెలిచారు. గ్రామం అభివృద్ధి చెందడానికి మీరు ఎంచుకున్న సూచనలు ఏంటి? అంటే ఏం చేయాలనుకున్నారు? అసలు ఎజెండా ఏంది గ్రామం అభివృద్ధి చెందడానికి? గ్రామం ఇంతకుముందు అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత అంతలో ఎంతో కొంచెం అభివృద్ధి చెందింది. ఎందుకంటే మొన్న వచ్చి 2 సంవత్సరాలు, రెండేళ్లనా లేకపోతే మీరు వచ్చిన 7 నెలలనా? ఇప్పుడు 2 నెలల్లో కూడా కొంచెం అభివృద్ధి చెందింది. దాని తర్వాత మేము మొన్న డిసెంబర్ లో సర్పంచ్ ఎలక్షన్ అయినాయి కదా, అందులో కూడా నా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. నేను గెలిచిన తర్వాత కూడా ఇంకొంచెం అభివృద్ధి చెందింది. ఇంకా మాకు టైం 4 సంవత్సరాలు ఉంది. దాంట్లో కూడా ఇంకా నా కళ ఏందో నెరవేర్చుకుంటా 100% గా. నేను ఏం చేయాలనుకునేది ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. చెప్పి చేయడం కంటే చెప్పకుండా చేయడమే మంచిది అనుకుని నేను కొంచెం ఇంకా చాలా చేసేది ఉంది గ్రామం కోసం, ఇంకా కూడా చేస్తా. బిరదార్ దత్తు గారికి సర్పంచ్ అవకాశం ఇవ్వాలి అనేది ఒక భాగం. సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు మీరు ఏ నమ్మకం అయితే మీ మీద ప్రజలు ఉంచారో, మీరు కూడా గెలవాలి, ఖచ్చితంగా వీళ్ళకి ఏదో చేయాలి నమ్ముకున్న ప్రజలకు అని చెప్పేసి మీకు విశ్వాసం అయితే ఉంటుంది. పోటీ చేసేటప్పుడు రాష్ట్ర సంక్షేమ పథకాలు పేరు మాత్రమే చెప్పారా, లేకపోతే సొంత ఏజెండా ఏమని ఇక్కడ అమలు చేశారా? 100% గా పార్టీతోనే నిలబడ్డాం కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే గెలిచినాం. సంక్షేమ పథకాలు కూడా దానికి తోడైనాయి. అన్నిటికంటే పెద్దగా ఏంటంటే నా గ్రామ ప్రజలు కాకుండా నా ఎంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నేను గెలవడం కాదు, మేము గెలిచినామనే సంతృప్తితోనే వాళ్ళు నా ఎంబడి పనిచేశారు. నేను గెలిచిన దానికంటే వాళ్ళు గెలిచిందనే ఎక్కువ ఉల్లాసంగా పనిచేశారు. కాబట్టి అంటే రాష్ట్ర సంక్షేమ పథకాల పేరు ప్రచారంలో దత్తు గారిని గెలిపించారా, లేదు అని అంటే ఆయన సొంత ఏజెండాతో గెలిపించారు? దత్తు గారు అభివృద్ధి చేస్తారు, లేదంటే ఊర్లో గిట్టే పండుగలు చేస్తాడు, పబ్బాలు చేస్తాడు, పండగలు ఏదైనా ఉంటే ఫోన్ చేస్తే ఏమైనా ఆర్థిక సాయం చేస్తాడు అనే ఆలోచన? పండగల పబ్బాలు మనం చేసిన దానికంటే చాలా మంది చేస్తారు. మళ్ళీ ఎందుకు ఓడిపోతున్నారు? అందరు పండుగల పబ్బాలు చేస్తే అందరు అవే చేసుకుంటూ పోయి గెలుస్తారు కదా. దత్తు గారికి అవి వరించినాయి. అందరు కలిసి చేస్తాం. దత్తు గారు ఏం చేయరు, అందరు కలిసి కట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేను ముంగటుండి చేస్తే వాళ్ళు ఎన్నుకుంటారు అంతే తప్ప. కానీ అందరు కలిస్తేనే పండుగ అవుతుంది. నేను ఒక్కని చేసేది ఏం లేదు. ఊళ్ళో అందరు కలిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న ఎజెండా ఏముంది? గతంలో బీఆర్ఎస్ ఏం చేయలేదు, ఇక మేము వచ్చినాం, ఈ 2 ఏళ్ళు అభివృద్ధి చెందింది అంటున్నారు. అసలు 2 ఏళ్ళలో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు మీరు ఇంకా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీకు చూపెడతా నేను చేసినవి కూడా. ఇప్పుడు మన సార్ గెలిచినప్పుడు 5 lakhs ఈసీ ఇచ్చిండు, అది కూడా కంప్లీట్ అయింది. మొన్న ఒక 10 lakhs ఎంపీ సభ, ఒక 5 lakhs ఎమ్మెల్యే సభ 5 lakhs ఇచ్చారు, అది కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక 10 lakhs ప్రపోజల్ ఉంది ఇప్పుడు, ఎన్ఆర్జీఎస్. ఇక ఇప్పుడు పెట్టేది ఏదో తెలియదు అంది, కానీ ఇంతకుముందు అయితే ఎన్ఆర్జీఎస్ వచ్చింది, చేసినాం కూడా వరకు. అట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు జీపీలకి వెళ్ళి కూడా 2 IMAX లైట్లు పెట్టిస్తున్నాం. నా సొంత నిధులతో కూడా 2 పెట్టించినాం. 4 IMAX పెట్టినాం. ఇక వీధి దీపాలు అయితే ఇప్పుడు పోయినప్పటికీ అప్పుడు పాతోళ్ళలాగా దసరాకేస్తే దసరాకే అన్నట్టుగా కాకుండా ఇప్పుడు మా కంటిన్యూ ఎక్కడ పోతే అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, చెప్పగానే పాపం పిలిపి చేపిస్తాడు. నేను ఉన్నా లేకున్నా మా ఉప సర్పంచ్ కూడా ఉంటాడు, ఊళ్ళని ఆయన కూడా చూసుకుంటాడు. ఇప్పటికైతే ఎంత చేసినా కూడా అంటారు చూడు, ఒక సామెత ఉంటుంది చూడు, ఎంత మంచిగా తినబెట్టి నెయ్యితో చేయగలిగినా కూడా వీడు ఏం చేసిరా అనేటోళ్ళు ఉంటారు చాలా మంది ఊర్లో. అట్లా ఉంటారు మా దగ్గర కూడా. నేను ఎంత చేసినా కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. ఇక వాళ్ళు నచ్చకొచ్చిందని చెప్పి మనం చేయడమే ఆపము, ఎంత చేయాలో అంత చేసుకుంటూ పోతాం. ఎన్నికల మేనిఫెస్టో కాకుండా నేను సొంతగా ఇంత కళ్యాణ లక్ష్మి తరహా కళ్యాణం వస్తే అది పేరు పెట్టి మీరు చేశారని తెలుసు. అవి ఎన్నికల వరకు అయిపోయినాయా లేకపోతే అమలు అవుతున్నాయి కదండి? మీరు ఒకసారి కనుక్కోండి. ఊర్లో ఇప్పుడు 4 పెళ్లిలు అయినాయి, 4గురికి వచ్చినాయా లేదా కనుక్కోండి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా మేము చేస్తామని చెప్పి ఎడబోతేడ కొబ్బరికాయలు కొట్టి అప్పుడు కాదు, మనం చేస్తామంటే 100% చేస్తాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఆ పథకాలు, అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఆయన కాకుండా నేను చెప్పిన పథకాలు కూడా 100% అవుతున్నాయి. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 11,016 రూపాయలు ఇస్తున్నాం. 4 పెళ్లిలు అయినాయి ఇప్పటికి 7 నెలల. 4గురికి ఇచ్చినాం. ఆడపిల్ల పుడితే 5,100 ఇస్తున్నాం, అది ఇచ్చినాం. పిల్లలకు ప్రతి సంవత్సరం బుక్స్, బ్యాగులు ఇస్తున్నాం, అవి కూడా ఇచ్చినాం. పిల్లలకు ఆట పోటీల వస్తువులు ఇస్తున్నాం, అవి కూడా ఇచ్చినాం. ఇప్పుడు
ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయితే కూడా ఫస్ట్ ప్రైజ్ లాగా 5,000 ఒక్క ఇస్తున్నాం, అవి కూడా ఇచ్చినాం. అంటే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి. అంటే ఈ వాతావరణం ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ ఎన్నికలు? అంటే మీరు అధికారులు ఉన్నది ఎవరికి ఉంటుందా లేకపోతే? ఇప్పుడు నేను చెప్పింది సర్పంచ్ నన్ను గెలిపించి నా పదవి కాలం ఉన్నన్ని రోజులు ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా ఊరి కోసం భరిస్తా, 100% గా హామీలు నెరవేరుస్తా. ఒకవేళ నేను నెరవేర్చకపోతే నా ఉన్న ఆస్తి అమ్ముకొనైనా సరే పెడతా. ఇంకా ఇప్పటికి కూడా ఏదైనా బాండ్ పేపర్ రాసిమన్నా గ్రామ ప్రజలకు రాసిస్తా. అంటే ఇది ప్యాషనా లేకపోతే దత్తు గారికి సర్పంచ్ పదవి ఒక పిచ్చా? పిచ్చి కాదు ప్రవీణ్ భయ్, పిచ్చి ఎందుకుంటే చెప్పు. సర్పంచ్ ఒక సేవ. కొంతమంది సర్పంచ్ అయితే తినిపోతారు. ఇంతకు ముందు ఉన్న అన్ని గ్రామాల్లో ఆస్తులు అమ్ముకొనైనా సరే నేను గ్రామానికి మీరు ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తాను. మనము పదవిలో ఉంటేనే ఇవన్నీ చేయొచ్చా? ఎట్లనే చేయొచ్చు. నేను ఇంతకు ముందు కూడా చేసిన. పదవి ఎందుకు ఆశించినట్లు? పదవి ఉన్నా లేకపోతే ఇప్పుడు అందరు గ్రామ ప్రజలు కూర్చొని అనుకున్నాం ఎవరికి పెడదాం అంటే అందరు కలిసి నువ్వు ఉంటే బాగుంటుంది అంటే ఉంటా అని చెప్పిన. నేనే సర్పంచ్ అని ఎప్పుడు విరవేగి నేను నాకు సర్పంచ్ చేస్తే నేను పార్టీలు వెళ్ళాడతా, నేనే సర్పంచ్ అని కూడా నేను ఏ రోజు అనలేదు. వాళ్ళు అందరి నిర్ణయం మేరకు నిలబడమంటే నిలబడ్డాం. లేదు, ఒక సామాజిక వర్గానికి చెందిన వారు సర్పంచ్ గా ఉన్నారు, నేను ఎందుకు కావద్దు అనే ఒక అన్నమాట కక్షనా? ఇంకా అట్లా ఏమన్నా? అట్లా ఏం లేదు, జనరల్ వచ్చింది. ఎవరికైనా అవకాశం ఉండే, సామాజిక వర్గానికి ఉండే, ఉన్నత వర్గానికి ఉండే, అందరూ ఉండే, ఎవరైనా పోటీ చేయవచ్చు. మా దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడమంటే సరే అని చెప్పి నిలబడ్డాం. అంటే మీకు కాకుండా జనరల్ ఎస్సీనో ఇంకా అట్లా వస్తే మీరు ఎవరి కోసం పనిచేసేటప్పుడు ఇంకా నాకు అనిపిస్తుంది నేను నిలబడ కాబట్టి కొంచెం మెజారిటీ తక్కువ వస్తుందేమో, వాళ్ళకి నిలబడితే ఇంకా ఎక్కువ వస్తుంది. మీకు వ్యతిరేకత ఉందని మీకు కూడా తెలిసిందా? వ్యతిరేకత కాదు, అది కొంచెం ఉండే. ఇంకా ఇప్పుడు అప్పుడు ఎస్సీ పాపమైన ఓడిపోయిండే, మళ్ళీ అదే క్యాండిడేట్ నిలబెడితే ఇంకా ఎక్కువ వస్తుంది మెజారిటీ. ఇప్పుడు ఇంకొంచెం తక్కువ వచ్చింది అనుకుంటున్నాను. గ్రామ ప్రజల సహకారం ఎట్లుంది? ఎన్నికల వరకు అయితే ఖచ్చితంగా కొంతమంది సింబల్ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కొన్ని కుటుంబాలు వెనకాల ఉంటాయి. వాళ్ళందరూ మిమ్మల్ని దత్తు గారికి సహకరించినట్టున్నా లేకపోతే కాంగ్రెస్ కుటుంబం ఖచ్చితంగా కాంగ్రెస్కి చేస్తామనేటట్టు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకే భరోసా ఇస్తారు గ్రామ అభివృద్ధి పట్ల కావచ్చు, వాళ్ళకి ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు. ఇప్పుడు మేము దత్తు గారికి గెలిపేయాలని చెప్పి అప్పుడు ఉన్న సర్పంచ్ కు 13 ఓట్లతో గెలిస్తే నాకు 111 ఓట్లతో గెలిపించారు. అంటే టీఆర్ఎస్ లో నాకు 100% సపోర్ట్ చేసినట్టే. నాకు కాంగ్రెస్ లో చేసింది కొంచెం అయితే అందులో ఇంకొంచెం తోడు కలిపి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే క్యాండిడేట్ మంచివానికి ఎందుకుంటేనే గ్రామ అభివృద్ధి అవుతుందని తెలుసు కాబట్టి మనకి ఎన్నుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ప్రతిపక్షాల సహకారం ఉందా లేకపోతే మీరు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేయట్లేదు అని చెప్పేసి మీరు చాలా సార్లు విమర్శించారు. ఇప్పుడు మీరు సర్పంచ్, మీరేం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ విమర్శలు ఎప్పుడైనా కురిపించారు గ్రామ సభలో కావచ్చు లేకపోతే బయట ఎక్కడ? నా మీద అపోజిషన్ మాట్లాడే దమ్మే లేదు ఎవరికి కాడ. నేను ఏం చేసిన వాళ్ళ లెక్క లేదు అంటే రౌడీ రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా? అడిగే దమ్ము లేదంటున్నా, అడిగే దమ్ము లేదు ఎవరిని కూడా. నేను తప్పు చేయ అసలు తప్పు చేస్తే తల నరుకుంటా, నేను తప్పు చేయ వాళ్ళలాగా. వాళ్ళు మొత్తం తినిపోయారు. ఏం చేశారు? జేపీ ఫండ్ మొన్న ఎంబీలు చూస్తే ఊళ్ళో 16 స్తంభాలు ఉంటే 1,23,000 బిల్లు చేశారు. నేను మొన్న చేపిస్తే 16,000 అయిపోయినాయి లైట్లు. 16,000 1,23,000 ఎక్కడ, 16,000 ఎక్కడ? ఒకరోజు బోర్ మోటార్ 2 సార్లు ఖరాబ్ అవుతుందా? మేము బోర్ మోటార్ ఖరాబ్ అయితే 16,000 పెట్టి కొత్తది మోటార్ తెస్తే వాళ్ళు ఖాళీ రిపేరింగ్ కి 23,000 బిల్లు చేశారు. ఒకరోజు 2 సార్లు ఎంబీలు చేశారు తీర్మానం లేకుండా. ఇవన్నీ ప్రజలకు చెప్తున్నారా? మొన్ననే దొరికిరు వీళ్ళంతా. మళ్ళా దానికి మండల ఆఫీస్ చుట్టూ తిరుగుడు, మాకు ఎంబీ చేయకొచ్చాడు, మా సర్పంచ్ మాకు పైసలు ఇవ్వకొచ్చాను అని చెప్పి. ప్రజల సొమ్ము నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నిజాయితీగా రా, నువ్వు నిజాయితీ నేను ఇది పని చేసినా అడుగు, నాకు పని చూపెట్టు, ఇస్తా. నేను ఒకవేళ నేను సర్పంచ్ దిగిపోయిన కాలానికి ఇంకా 10 లక్షలు నాకు ఎంబీ ఉంటే కూడా నేను అడగా. ఊరికే పెట్టినా అనుకొని కమ్మ కూర్చుంటా. కానీ నేను మీలాగా దొంగ ఎంబీలు చేసుకొని నాకు పైసలు రావాలి, తంబాలకి ఏం తంబాలు కానీ లైట్లు వేయించి ఒక రోజు కూడా 5 సంవత్సరాల్లో ఒక 5 కిలోల బ్లీచింగ్ పౌడర్ చల్లలే ఇప్పటిదాకా. మరి ప్రతి నెలకి 25 కిలోల బ్యాగ్ చల్లుతున్నాం. వాళ్ళలాగానే మీరు కూడా 4 ఐమాక్స్లు వేసినాము, 2 మాత్రం ఎంబీ చేయించినాము, ఇంకా 2 సొంతంగా చేయించినాను అన్నాను. అట్లనే గ్రామంలో కొన్ని పండుగలు కావచ్చు, ఇంకేదైనా కొన్ని సేవా కార్యక్రమాలు మీరు ఇస్తున్న. ఇప్పుడు 11 అంటే కొత్త అంటే పెళ్ళి అయిన వాళ్ళకి 11,000, స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000, స్కూల్ బ్యాగ్స్, ఇవన్నీ సొంత నిధులే అని మీరు అంటున్నారు. రేపు జీపీ నుంచి ఇవన్నీ ఏదో ఒక పేరు చెప్పి లేపే అవకాశం ఉంటుందా? లేకపోతే చెక్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ దగ్గర బుద్ధులు మాకు లేవు. రేపు ఏదన్నా చెక్ చేసుకుని ఏదన్నా సిబిసిఐడి ఎంక్వైరీ పెడితే కూడా నేను రెడీ ఉంటుంది. మీరు గతంలో ఒకసారి ఎన్నికల కంటే ముందు ఇంటర్లో చెప్పారు, దోసపల్లి బోర్డు పడిపోయినా వాళ్ళకి పెట్ట శాత కాలేదు అని అన్నారు. ఒకటి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గ్రామం అభివృద్ధి కాలేదు, పోలీస్ స్టేషన్ అభివృద్ధి అయింది, పోలీస్ స్టేషన్ కేసులు పోయినాయి అన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు,
ఇవే కక్షలు ఇవే పగ పెట్టుకొని మీరు కూడా పోలీస్ స్టేషన్ వైపు కేసులు తీసుకుపోయి అభివృద్ధి చేస్తున్నారా? ఆ దోసపల్లి బోర్డు పడిపోయింది, లేప శాత కాలేదు అన్నారు. ఇప్పుడు ఆ బోర్డు పడిపోయిందా లేకపోతే పెట్టగలిగారా? వాళ్ళకి శాతగాని బోడే మళ్ళీ నేను వచ్చాక లేపి పెట్టి పేరు రాపించిన దోసపల్లి అని చెప్పి పోలీస్ స్టేషన్ అంటారు కదా. ఇప్పుడు నేను సర్పంచ్ మీరే అన్నారు అప్పుడు. నేను అన్నా అప్పుడు పోలీస్ స్టేషన్ అభివృద్ధి అయిందని చెప్తున్నా. ఇప్పుడు మా సార్ గెలిచినాక లేదు నేను గెలిచినాక ఒక్క పేరన్న దోసపల్లి పేరు స్టేషన్ లో ఉందని చూడండి. 2 నెలలు అయింది కదా, 2 సంవత్సరాలు కదా సార్ గెలిచి. ఇప్పుడు ఒకవేళ మేము కూడా వాళ్ళ లెక్క కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే సార్ గెలవని తెల్లారే పెడుతుంటే మేము అట్రాసిటీ పెట్టాము. మీరు ఇంతకు ముందు కూడా అన్నారు నన్ను అడిగే దమ్మే వాళ్ళకి లేదు అన్నారు. అంటే ఇది వాళ్ళని రెచ్చగొట్టే కదా. రెచ్చగొట్టి అంటే నేను తప్పు చేసినప్పుడు అడుగుమని చెప్పు. నేను తప్పు చేయనప్పుడు అడిగేద్దాం ఎవరిని కూడా లేదంటున్నాను. ఎప్పుడైనా గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి చెందడం కోసం ఈ గ్రామ సభలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళనే కాకుండా బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచి గ్రామం ఇట్లా చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా ఈ 7 నెలల్లో? ఇప్పుడు గ్రామ సభ పెడతామని చెప్పి సాటింపు చేస్తాం. సెక్రటరీ గారు బుక్ పంపించి అందరికి సంతకాలు పెట్టుకుని వస్తాడు. వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ. గతంలో మీరు పోయినా గ్రామ సభలు? మేము పోయినాం. మా అమ్మని అప్పుడు వార్డు మెంబర్ 2-3 సార్లు పోయినాం. అప్పుడు గ్రామ అభివృద్ధి కోసం ఏమన్నా మీరు చెప్తేనే కదా గ్రామ వాళ్ళ ఇండ్ల అభివృద్ధి కోసం చేసుకోరు, గ్రామ అభివృద్ధి కోసం ఏం లేదు. చెప్పలేదు మరి మీరు చెప్తున్నారా? మేము 100% చెప్తున్నాం. చెప్పలేదని ఒక క్యాండిడేట్ వచ్చినా అడగమని చెప్పండి. గ్రామ సభ మాకు ఎందుకు చెప్పలేదని చెప్పి. అవును. ఇప్పుడు మిమ్మల్ని ఓడించడం కోసం బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు గ్రామంలో పనిచేశారు. వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళకి సంక్షేమ పథకాలు రాకుండా, ఇప్పుడు మీరు అన్న కళ్యాణ లక్ష్మిలు రాకుండా, మీరు సొంతగా ఇంకేదైనా అట్లా వాళ్ళకి రాకుండా ఏమన్నా ఆపే మాకు కర్మ పట్టలేదు. మేము ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లేదు. వాళ్ళలాగా వాళ్ళంటే ఆపిరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి ఆపిరు, సీఎం రిలీఫ్ ఫండ్ ఆపిరు. ఎవడన్నా వానికి కర్మగాలి సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి వస్తే వాని పార్టీ కండువ కప్పుకోవాలి, కేసీఆర్ ఫోటో నెత్తి మీద పెట్టుకోవాలి, అయితేనే వానికి కళ్యాణ లక్ష్మి ఇస్తాం. రేవంత్ రెడ్డి బొమ్మ నెత్తి మీద మాకు రేవంత్ రెడ్డి బొమ్మ కాదు, మాకు రేవంత్ రెడ్డి తిట్టినా కూడా మేము కళ్యాణ లక్ష్మి ఇస్తాం. అంతేనా? అంతే. రేవంత్ రెడ్డికి తిట్టినా కూడా మేము కళ్యాణ లక్ష్మి ఇస్తాం. ఎందుకంటే మా జేబులకి ఇవ్వకు వచ్చినాం కదా. వాళ్ళంటే వాళ్ళు ఏదో సొంత సొమ్ము ఇచ్చినట్టు ఫీల్ అవుతారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలలో ఇంకా ఏం అభివృద్ధి చేయబోతున్నారు దోసపల్లి? అభివృద్ధి చెప్పకుండానే చాలా చేస్తున్నా. ఇంకా చాలా ఉంది 4 సంవత్సరాల దాకా చేసేది. ఖాళీ 7 నెలలే అయింది. ఇంకా చాలా ఉంది. ఆ 4 సంవత్సరాల 3 నెలలు ఉంది ఇంకా. అప్పటిదాకా కర్మగాలి ఎవడన్నా టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా నాకు తెలిసి అయితే మొత్తం చేసి పెడతా. ఇక వాళ్ళు ఏమన్నా నేను చేసిన పనులకు రిపేర్ ఉంటే చేసుకుంటే సరిపోతుంది. ఈ 7 నెలలు ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ టైం సర్పంచ్ గా పనిచేశారు. ఈ 7 నెలలు చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పటికీ ఖర్చు ఎక్కువ అయిపోయింది, నాకు ఎందుకు వచ్చింది చాలా మంది అంటుంటారు. నాయే ఖర్చు అయిపోయింది, ఏం చేయాలి అనుకుంటారు. ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పుడు గుర్తుపెట్టుకో ప్రవీణ్ భాయ్, ఊరికి చేసింది కన్న తల్లికి చేసింది మర్చిపోవాలి, చెప్పుకోవద్దు. ఇప్పుడు సర్పంచ్ లో గెలవంగానే ఒక ఫీలింగ్, అంటే జనాలు ఒక ఫీలింగ్ అయితే చూపిస్తారు. గెలవక ముందు మమ్మల్ని వెనకాల తిప్పుకున్నాడు, గెలిచిన తర్వాత ఇప్పుడు మారిపోయాడు అనే విమర్శలు అయితే చాలా మందికి వస్తున్నాయి. అట్లాంటి విమర్శలు మీకు కూడా దోసపల్లిలో వచ్చినాయి? నేను రేపేళ్ళుండి హైదరాబాద్ పోతా. నేను ఒకసారి ఊర్లోకి వచ్చి ఇంటర్వ్యూ చేసుకోవాలి. మీ సర్పంచ్ మంచోడా కాదా, మీకు ఏమన్నా చేస్తుందా లేదా అంటే మీ దృష్టి దాకా ఏమైనా వచ్చిందా? నా దృష్టి దాకా ఏం రాలేదు, రాదు కూడా. ఎన్నికల ముందు ఎట్లుంది ఇప్పుడు అట్లే ఉంది, సేమ్ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. చాలా గ్రామాల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ అంటే కొట్టు అంటే ఒక పోటీ తత్వం అనేది ఉంటది. ఒకరికి పడి రాదు, ఒకళ్ళ అభివృద్ధికి ఒకరు సహకరించాలని అయితే బాగా వైరల్ గా గతంలో జరిగింది, ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. ఇక్కడ అదే ప్రభావం ఉందా, లేకపోతే దత్తు గారు సర్పంచ్ కొంచెం భయపడాలి అనేటట్లు మీ ఉప సర్పంచ్ కానీ మీ వార్డు మెంబర్లు కానీ రకంగా ఉంటుందా? ఇక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ అనేది నేనే ఖర్చు పెట్టిన ఊరి గ్రామం గెలవడం కోసం ఇక మీరు నా చేతుల్లో ఉండాలి అని వాళ్ళను గుప్పెట్లో పెట్టుకున్నారా? వాళ్ళకి స్వేచ్ఛ చేసి మీరు కూడా మీ వార్డును అభివృద్ధి చేసుకోవాలి, ఉప సర్పంచ్ నువ్వు కూడా గ్రామంలో భాగస్వామి కావాలి అనే స్వేచ్ఛ వాళ్ళకి వదిలేసిరా? దత్తునే సర్పంచ్ నేనే అన్నిటికీ రాజు అనేటట్లా అట్లా ఏం లేదు. సర్పంచ్ ఉప సర్పంచ్ అనేది ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉంటాం. ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఆయన తెలియకుండా ఏం చెయ్య. ఇంకా నేనే కొంచెం బయట ఉంటే ఆయన ఊళ్ళు ఉంటాడు, ఏదైనా ఉంటే చూసుకుంటాం అంటే చూసుకుంటాడు తప్ప. కానీ అట్లా మా ఇద్దరి మధ్యలో కానీ వార్డు మెంబర్ మధ్యలో కానీ ఎట్లాంటి జీరో. చెప్పినా కదా ఆ రోజు కూడా నేను ఎలక్షన్ పోయిన రోజు మీరు ఒక వార్డు మెంబర్ గెలిస్తే సర్పంచ్ గెలిచినట్టు అని చెప్పిన. అంటే ఇప్పుడు ఒక్క వార్డు మెంబర్ గెలవలే, జీరో అని చెప్తున్నా. తెలంగాణలో ఎంపీలకు జీరో చేపిస్తాను రేవంత్ రెడ్డి అన్నారు. దోసపల్లి వార్డు మెంబర్లు కూడా జీరో చేస్తా అని చెప్పిన. నేను 100% మాట మీద నిలబడతాం. జీరో చేసినటువంటి అంటే అంతా మిమ్మల్ని ఆశీర్వదించారు ఇప్పుడు జనాలు. జీరో చేసింది వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా 99% మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ పక్కన ఉండటం మాకు నైట్ వచ్చి మీకు నువ్వే గెలుస్తున్నావు, మీకే ఓట్లు వేస్తున్నావు అని చెప్పి పోయారు మాకు ఇంటి దాకా వచ్చి. అవును, ఇది మీరు అనుకున్న అభివృద్ధి అయితే ఇక్కడికి మీరు అవసరమైన అభివృద్ధి అయితే మధ్యలో వచ్చినప్పుడు అలా చేసుకుంటూ పోతాం. 100%.
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే మీరు గెలుస్తారా? ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇప్పుడు మీరు నేను అడిగిన ఆ, ఎన్నికల కంటే ముందు తిప్పుకున్న వ్యక్తి ఇప్పుడు కేర్ చేయట్లేదు అని విమర్శలు వచ్చినట్టే లేదు అని అంటున్నారు. మీ దాకా వచ్చి మీకు ఎవరు చెప్పరు, అప్పుడు తిప్పుకున్నావు కదా ఇప్పుడు వదిలేసిన అని చెప్పినాను. సరే మా బయట మనిషి అయితే చర్చ జరుగుతుంది, నేను వచ్చి చెప్పినా నాకు ఎవరు చెప్పరు. మీరు ఇక మా అన్నారు. మనిషి వచ్చి ఎంక్వైరీ మా చేసుకుంటాము. పార్టీ మనిషి అనడానికి వేరే మనిషి అనేది నాకు సంబంధం లేని విషయం. ఆ. ఈ రోజు కూడా చెప్తున్నా, నీకు ఎవరన్నారో ఆ మనిషి ఎప్పుడైనా కలిస్తే చెప్పు. ఇప్పుడు నీ తరపున చెప్తున్నా, ఆ. రేపు పొద్దుగానే రాజీనామా చేస్తా. ఎందుకు అదే అన్నాడు కదా, నేను ఇప్పటికిప్పుడు మారింది. ఇప్పటికిప్పటికి ఎలక్షన్ పెడితే గెలుస్తావా అని అంటారు కదా. 100% చెప్తున్నా, ఇప్పటికిప్పుడు రాజీనామా పెడతా. ఎవరికైనా దమ్ముంటే రమ్మని చెప్పు. టీఆర్ఎస్ వాడు ఎవరన్నా నీకు టీఆర్ఎస్ వాడు అని ఉంటే టీఆర్ఎస్ వాడు చెప్పు, నా మీద పోటీ చేయడానికి సిద్ధం ఉంటే నేను నామినేషన్ వేసి హైదరాబాద్ లో పోయి కూర్చుంటా, అంత దమ్ముంటే గెలవమని చెప్పు. నా మీద అంటే బెదిరింపు రాజకీయాలు చేస్తారు. బెదిరింపు కాదు, నా మీద అభిమానంతో చెప్తున్నా. నా ఊళ్ళో నా కార్యకర్తలు అట్లా నా ఎంబడి ఉన్నారు. నాకు అప్పుడు కూడా చెప్పారు, నువ్వు ఓరాబాయ్ ఆడ హైదరాబాద్ లో దందా చేసుకపోయి మేము ఉన్నాం కదా అని చెప్పారు. కానీ ఊళ్ళో ఉంటే బాగుంటుందని చెప్పి ఎలక్షన్ అప్పుడు ఉన్నాం, కష్టపడ్డాం, తిరిగినాం. మా కార్యకర్తలు నాకనే ఎక్కువ మా కార్యకర్తలు చేసింది, నేను చేసింది ఏం లేదాడ. మొత్తం మీద అయితే రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన మీ సొంత ఎజెండా కూడా అమలు చేస్తారు. అది మీరు ఉన్నంత వరకు 100% ఉన్నంత వరకే. అంటే మీకు పదవిలో ఉన్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంటే 100% చేస్తా. ఈ మిగతా 4 ఏళ్ళ 33 నెలలు ఇక అవసరమైన అభివృద్ధిని చేసుకుంటూ పోతా. ఖచ్చితంగా ఇది చేస్తాను మీరు చెప్పరు. చెప్ప ఇప్పుడు నీ మళ్ళా కూడా నీకు ఇంకా 2 సంవత్సరాలు అయినా ఇంటర్వ్యూ ఇస్తా, నువ్వే చెప్తావు. ఇవి చెప్పలేవు కదా ఇంటర్వ్యూలో, మరి ఇవేందుకు చేసినామని అడుగుతావు నువ్వే. అంటే ఎజెండా అంటే ఏం లేదు, ఎజెండా ఇది కావాలి పర్ఫెక్ట్ బెస్ట్ గా అని చెప్పి ఏం లేదు. ఇప్పుడు నేను వాళ్ళ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూపెట్టమని, నేను 7 నెలల్లో చేసిన అభివృద్ధి చూపెడతాను. సవాల్ చేస్తున్నా, వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసింది చూపెట్టమని, నేను 7 నెలల్లో చేసింది చూపెడతా. రైట్, ఇది దోసపల్లి సర్పంచ్ దత్తు గారు చెప్తున్నటువంటి గతంలో వాళ్ళు చేసిన కక్ష రాజకీయాలు కానీ, కేసులు పెట్టే రాజకీయాలు కానీ, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి వివక్ష చూపే రాజకీయాలు కానీ మేము చేయట్లేదు. ఎవరికైనా సరే సమానంగా సంక్షేమ పథకాలు వచ్చుతాం. ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు పక్కన పెడితే సొంత హామీలు కూడా ఇచ్చినాం, అవి కూడా చిట్ట చివరి వరకు అంటే మాకు చేతనైన వరకు అవి కూడా అమలు చేసుకుంటూ పోతామని చెప్తున్నారు. వాళ్ళు 5 ఏళ్లలో అభివృద్ధి చేసింది చూపించాలి, నేను 7 నెలల్లో చేసిన అభివృద్ధి కూడా చూపిస్తామని సవాల్ కూడా విసురుతున్నాం. చూద్దాం మిగతా 4 ఏళ్లలో ఇంకా ఏం అభివృద్ధి చేయబోతున్నారని కూడా.